को सीपीएमएल मासलैंड पंजाब पंदा सीपीएमएल पंजाब पंदा सीपीएमएल मासलैंड पंजाब पंदा सीपीएमएल पंजाब पंदा मासलैंड। లెనిన్ జయంతి ప్రపంచముల్నే సోషలిస్టు విప్లవాన్ని మార్క్స్ తయారు చేసినటువంటి సిద్ధాంతాన్ని అమల్లోకి తీసుకొచ్చి రష్యాలో విప్లవం తీసుకురావడంలో మొదటి భాగాన ఉన్నటువంటి ప్రపంచముల్నే అత్యున్నతమైనటువంటి వ్యక్తి కాబట్టి అసుంటి జయంతి సందర్భంగా ఇవాళ మన పార్టీ బుట్టి కూడా 67 నుంచి ఇప్పటి వరకు కాబట్టి మన పార్టీ నాటి నుంచి నేటి వరకు కూడా భారతదేశంలో జరుగుతున్నటువంటి భూస్వామ్య విధానానికి పెట్టుబడిదారి విధానానికి ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నేటి వరకు కొనసాగిస్తున్నటువంటి ఈ దశలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి। ఆ పార్లమెంట్ ఎన్నికలలో నాడు బ్రిటిష్ వాడికి అనుకూలంగా ఒక వ్యవహరించినటువంటి ఆర్ఎస్ఎస్ గ్రూపు అదే నేటి బీజేపీ పార్టీ దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఆ నరేంద్ర మోడీ ఓట్లు రాకముందే నేను మూడవసారి కూడా ప్రధానమంత్రి అవుతున్నా అని చెప్పేసి గొప్పలు చెప్పుకొని ఇవాళ రాముడి పేరును బదనాం చేస్తున్నటువంటి చరిత్ర నాటి నుంచి నేటి వరకు మనం ఎవరం పుట్టక ముందు కూడా ఉన్నటువంటి మానవులు రామరామ హరినారాయణ అన్నట్టు తలిసినటువంటి భారతదేశంలో ఈయన ఒక్కడే రామ మందిర రాముణ్ణి యాద్ చేసే కామ్రేడ్ విఐ లెనిన్ జన్మించి నేటికి 154 సంవత్సరాలు పూర్తవుతుంది। ముఖ్యంగా లెనిన్ జన్మించకంటే ముందు ప్రపంచవ్యాప్తంగా ఈ రాజులు భూస్వాములు ప్రజల రక్తాన్ని తాగుతూ బతికినటువంటి పరిస్థితి। అప్పుడే కార్ల్ మార్క్స్ 1848లో కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికను ప్రకటించడం జరిగింది। తీరు 1870లో పుట్టిన తర్వాత రష్యాకు విప్లవానికి నాయకత్వం వహించి జార్ చక్రవర్తికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మికుల్ని కర్షకుల్ని సమీకరించి పోరాటం చేసి మొట్టమొదటి సోషలిస్ట్ విప్లవాన్ని విజయవంతం చేసినటువంటి కామ్రేడ్ లెనిన్ ప్రపంచంలోనే మొదటి సోషలిస్ట్ దేశంగా రష్యాను ఆవిర్భవించడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించాడు। అలాంటి లెనిన్ పుట్టినరోజును పురస్కరించుకొని 1967లో రివినిస్టులతో వేరుపడి విప్లవకారులుగా సిపిఎంఎల్ పార్టీని ఏర్పాటు చేసుకోవటం జరిగింది కూడా ఇదే రోజు। అలాంటి సిపిఎంఎల్ పార్టీ ఏర్పడ్డ తర్వాత మొత్తం దేశంలో అనేక ఉద్యమాలను ముందరికి తీసుకెళ్ళి మొత్తం భూస్వాముల్ని పెట్టుబడిదారుల్ని గడగడలాడించినటువంటి చరిత్ర ఎంఎల్ పార్టీలకు ఉంది। ఈ సందర్భంగా ఈరోజు దేశంలో మతోన్మాదం అదేవిధంగా నియంతృత్వ పరిపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఈ లెనిన్ జయంతిని జరుపుకుంటున్నాం। పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం। వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఫాసిస్ట్ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా మనం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది। ఒకవేళ మూడవసారి కనుక ఎన్డీఏ బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉండదు। వీళ్ళు వచ్చిన తర్వాత అన్ని రకాల ధరల్ని పెంచేసినారు, మొత్తంగా పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, పేదవాళ్ళ రక్తాన్ని పీల్చుతున్నారు తప్ప పేదవాళ్ళకు ఒరిగింది ఏమీ లేదు। కాబట్టి ఈ మతం అనేది ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడేది కాదు। అందుకోసం ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని మతోన్మాదానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా